నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆడపిల్ల జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకొని తన మీద ఎలాంటి ప్రేమ లేని తండ్రి హింసలు పెట్టే సవతి తల్లి పెత్తనంలో అష్ట కష్టాలు పడి 2 పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసి డబ్బు కోసం తన గొంతు కొయ్యాలనుకున్న తల్లిదండ్రులకి దూరంగా ఇంటి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియక దుర్మార్గుల చేతిలో చిక్కుకుని ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, బాధలు, నిందలు అనుభవించి తన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన పశువుల్లాంటి మనుషుల నుంచి తను అసలు తప్పించుకోగలిగిందా? ఒక ఆడపిల్ల ఎలాంటి అండా లేకుండా, ఆదరించే మనుషులు లేకుండా ఈ సమాజంలో అసలు సేఫ్గా బ్రతకగలదా? పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఇంటి నుంచి పారిపోయి వెళ్ళిన ఆ అమ్మాయి జీవితం మరింత ప్రమాదంలో పడిందా? ఆ తర్వాత ఆ అమ్మాయి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఈ కథలో మనం విందామండి. విద్య ఒక అందమైన 13 ఏళ్ల అమ్మాయి. స్కూల్లో 8వ తరగతి చదువుతుంది. పేరుకు తగ్గట్టుగానే విద్యకి చదువు అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు ప్రతి క్లాస్లోనూ తనే ఫస్ట్ ఉండేది. టీచర్లందరికీ కూడా విద్య అంటే చాలా అభిమానం. తను చాలా పేద కుటుంబంలో పుట్టిన తెలివైన అమ్మాయి. తను చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే అయినా తల్లిదండ్రులకి ట్యూషన్ చెప్పించే స్తోమత లేకపోయినా స్వయంగా చదువుకుని చిన్నప్పటి నుంచి తన క్లాస్లో ఎప్పుడూ ఫస్ట్గానే నిలిచేది. విద్య తల్లి ఝాన్సీ చాలా కష్టపడి విద్యను పెంచుతుంది. ఎందుకంటే విద్య తండ్రి ప్రభాకర్ ఒక బాధ్యత లేని వ్యక్తి. ఎప్పుడూ తాగి తిరుగుతూ ఉండేవాడు. భార్యని బిడ్డని ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. ఝాన్సీ కూలి పనులు చేస్తూ కష్టపడి కూతుర్ని పెంచుతూ ఉంది. ప్రభాకర్ తాగొచ్చి ఝాన్సీని రోజు కొట్టేవాడు. పని చేసి దాచిపెట్టిన డబ్బులన్నీ తాగడానికి తీసుకెళ్లిపోయేవాడు. డబ్బులు ఇవ్వకపోతే చితక బాధేవాడు. అయినా సరే ఝాన్సీ కృంగిపోకుండా విద్య మీదే తన ప్రాణాలు పెట్టుకొని కష్టపడి పనిచేస్తూ తనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కంటూ తన కష్టాన్ని మరిచిపోతూ ఉండేది. ప్రభాకర్ ఇంటి ఖర్చులకు కూడా ₹1 కూడా ఇచ్చేవాడు కాదు. ఏ పని లేకుండా బలాదూరుగా తిరుగుతూ ఉండేవాడు. ఝాన్సీ సంపాదించిన డబ్బులు కూడా లాక్కెళ్ళిపోతూ ఉండేవాడు. మగాడి మీద, అందులోనూ భర్త మీద ఎదురు తిరిగే ధైర్యం లేక ఝాన్సీ మౌనంగానే అన్ని భరిస్తూ ఉండేది. అంతేకాకుండా ఝాన్సీ ప్రభాకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అందుకే ఝాన్సీకి తన పుట్టింటి వారి నుంచి కూడా ఎలాంటి ఆదరణ లేదు. ప్రభాకర్ కోసం ఏ రోజైతే పుట్టింటి గడప దాటిందో ఆ రోజే పుట్టింటి వాళ్ళు తను చచ్చిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. ఆ రోజు నుంచి పుట్టింటితో తనకి ఎలాంటి సంబంధమూ లేదు. మొదట్లో ప్రభాకర్ కూడా బాగానే ఉండేవాడు. ఝాన్సీని ప్రేమగానే చూసుకునేవాడు. మెల్లమెల్లగా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో ప్రభాకర్ కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ఆ కష్టాలన్నింటికీ కారణం ఝాన్సీని ప్రేమించడమే అని, ఝాన్సీని ప్రేమించడం వల్లే తన కుటుంబానికి దూరమయ్యాడు అని ఝాన్సీ మీద కోపం పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఝాన్సీ గర్భవతి అయి కూతుర్ని కంది. కొడుకు పుడితే వారసుడు కోసమైనా తన తల్లిదండ్రులు, తన కుటుంబం తనని క్షమించి ఇంట్లోకి రానిస్తారు అని ఆశ పెట్టుకున్న ప్రభాకర్ ఆలోచనలన్నీ విద్య పుట్టడంతో తారుమారైపోయాయి. ఆడపిల్ల పుట్టింది అన్న వార్త వినగానే ప్రభాకర్కి చాలా కోపం వచ్చింది. అసలు ప్రభాకర్కి విద్య అంటే అస్సలు ఇష్టం ఉండేదే కాదు. విద్యని ఎప్పుడూ ప్రేమగా ఎత్తుకోవడం కానీ, ఆడించడం కానీ, దగ్గరికి తీసుకోవడం కానీ చెయ్యనే లేదు. ఇవన్నీ చూస్తూ కూడా ఝాన్సీ అలాగే నిస్సహాయంగా మిగిలిపోయింది. కన్న బిడ్డని భర్త అసహించుకోవడంతో మానసికంగా కుమిలిపోయేది. రోజు రోజుకి ప్రభాకర్ తాగుడికి బానిసవుతూ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఏ పని లేకుండా బలాదూరు తిరుగుతూ ఝాన్సీని హింసిస్తూ ఉండేవాడు. రోజు రోజుకి మారిపోతున్న భర్త ప్రవర్తనని సహిస్తూ కూతుర్ని చూసుకుని తన బాధలన్నీ మరిచిపోతూ తనకి ఎలాగైనా గొప్ప జీవితం ఇవ్వాలని అనుకుంటూ తన కోసమే ఎన్ని కష్టాలైనా దిగమింగుతూ బ్రతుకుతుంది ఝాన్సీ. విద్యకి తన తల్లి ఒక గొప్ప అండ. కానీ భగవంతుడికి విద్యకి ఆకాశ సంతోషం కూడా మిగలడం ఇష్టం లేదేమో.
ఉన్న ఒకే ఒక్క తోడును కూడా దూరం చేసి విద్యని అనాథని చేసేశాడు. ఒకరోజు ఝాన్సీ పనికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఝాన్సీ అక్కడికక్కడే చనిపోయింది. తనకున్న ఒక్కగానొక్క అండ, భరోసా తన తల్లే కావడంతో, తన తల్లి చనిపోవడంతో విద్య చాలా కృంగిపోయింది. తన భవిష్యత్ అంతా అంధకారంగా మారిపోయింది. ఆదరించే దిక్కు లేదు. తండ్రి అసలు పట్టించుకోవడం ఎప్పుడూ మానేశాడు. విద్యకి చెప్పుకోదగిన బంధువులు, స్నేహితులు కూడా ఎవ్వరూ లేరు. దాంతో ఏ దిక్కు లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది విద్య. ఝాన్సీ చనిపోయిన కొద్ది రోజులకే ప్రభాకర్ లక్ష్మి అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి విద్య ఎంత ప్రేమగా తనకి దగ్గర అవ్వాలని చూసినా కూడా లక్ష్మి విద్యను దూరం పెడుతూనే ఉండేది. లక్ష్మికి విద్య అస్సలు నచ్చేది కాదు. విద్యని చూస్తే చాలా కోపంగా, కసిగా ఉండేది లక్ష్మికి. సవతి తల్లి కావడం వల్ల కారణం లేకుండానే విద్యని ద్వేషిస్తూ ఉండేది, హింసిస్తూ ఉండేది. తల్లిపోయిన బాధలో ఉన్న విద్యని ఓదార్చడానికి బదులుగా ఇంకా ఇంకా హింసలు పెడుతూనే ఉండేది. ఇంట్లో పనులన్నీ విద్యతోనే చేయించేది. కొద్ది రోజుల్లోనే విద్య చదువు కూడా మాన్పించేసి తనని స్కూలుకు కూడా వెళ్లకుండా ఆపించేసింది. విద్య స్కూలుకి పంపించమని తన తండ్రిని ఎంత బ్రతిమాలినా కూడా ప్రభాకర్ ఏమీ పట్టించుకోలేదు. పైపెచ్చు ఆడపిల్లలకి చదువెందుకు, నువ్వు చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా, నీకు తిండి పెట్టడమే దండగా అంటే ఇప్పుడు చదువు కూడా చెప్పించాలా, ముదనష్టపదానా, నాకు శనిలా దాపరించావు. మీ పిన్ని చెప్పినట్టు వింటే ఇంట్లో ఉంటావు, లేదంటే రోడ్డు మీద పడతావు అంటూ కర్కశంగా మాట్లాడాడు తండ్రి. తండ్రి అలా మాట్లాడడంతో విద్యకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూనే ఉండిపోయింది. లక్ష్మి మాటే ఆ ఇంట్లో శాసనంగా మారిపోయింది. సవతి తల్లి పెంపకంలో విద్య అష్ట కష్టాలు పడ్డం మొదలుపెట్టింది. రోజంతా ఇంటి పనులు చేసినా కూడా లక్ష్మికి తృప్తే ఉండేది కాదు. తనని కూలి పనులకు కూడా పంపించడం మొదలుపెట్టింది. విద్య సడన్ గా స్కూల్ మానేయడంతో స్కూల్ టీచర్స్ కూడా విద్యను మళ్ళీ తిరిగి స్కూల్కి పంపించమని అడగడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. లక్ష్మి ససేమేరా అని చెప్పేసింది. విద్య స్కూల్కి వెళ్ళిపోతే ఆ ఇంట్లో పనులు చేసేది, కూలికి వెళ్ళి డబ్బులు సంపాదించేది ఎవరు అంటూ టీచర్స్ని వెళ్ళగొట్టేసింది. తను రోజు కూలి పనులకు వెళ్ళి సంపాదించుకొచ్చే కూలి డబ్బులతో తన తండ్రి ఇంకా సవతి తల్లి లక్ష్మి జల్సాలు చేస్తూ ఉండేవారు. విద్యని కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా ఒక మనిషిలాగా కూడా చూసేవాళ్ళు కాదు. కన్నతల్లి దూరమైన బాధ ఒక పక్క, తనకు ఎంతో ఇష్టమైన చదువుకు దూరమైపోయానన్న బాధ ఇంకో పక్క. విద్య చాలా కృంగిపోయింది. విద్య తన సవతి తల్లి ఇంకా తండ్రి చేసే ఆకృత్యాలని తట్టుకోలేకపోతుంది. లక్ష్మి డబ్బులు కాసపడి 13 ఏళ్లు కూడా నిండని విద్యకి పెళ్ళై భార్య చనిపోయి 2 పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తితో రెండో పెళ్లి చేయాలని నిర్ణయించింది. ఆ విషయానికి ప్రభాకర్ కూడా తల ఊపాడు. ఎలాగైనా విద్యపీడ వదిలిపోతుందని, దానికి బదులుగా డబ్బులు కూడా వస్తాయని ఇద్దరూ ఆశపడ్డారు. ఆ విషయం తెలుసుకొని విద్య చాలా భయపడిపోయింది. పెళ్లి పేరుతో తన జీవితంలోకి ఎలాంటి వ్యక్తులు వస్తారో, ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, ఎన్ని హింసలు అనుభవించాల్సి వస్తుందోనని చాలా కంగారు పడిపోయింది విద్య. విద్య భయంతో ఈ పెళ్లిని ఎలాగైనా తప్పించుకోవాలని చాలా ఆలోచించింది. ఒకరోజు విద్యతో పాటు కూలి పనులు చేసే దగ్గర ఒక ఆవిడ సిటీకి వెళితే సిటీలో ఆశ్రమాలుంటాయని, అక్కడ అనాథ పిల్లల్ని చదివిస్తారని, అక్కడ ఫ్రీగా తిండి కూడా పెడతారని చెప్పింది. చదివిస్తారని చెప్పడంతో విద్య ధైర్యం చేసి ఆ రోజు రాత్రి ఒక చిన్న సంచిలో తన బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ ఊరి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది విద్య. ఇంట్లోంచి అయితే ధైర్యంగా బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ తనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆశ్రయించాలి, అసలు ఆశ్రమాలు ఎక్కడుంటాయి, ఎలా అక్కడికి వెళ్ళాలో ఏమీ అర్థం కాలేదు. తనని పట్టించుకునే దిక్కే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఏదైనా పని చేయడానికి కూడా తన వయసు 13 సంవత్సరాలు మాత్రమే. ఊర్లో కూలి పనులకి వెళ్లేదే కానీ తనకిక్కడ ఎవరు పనిస్తారు, పని కోసం ఎవరిని అడగాలి, ఏం చెయ్యాలి, తనకేమీ అర్థం కాలేదు. 2-3 రోజులు తను అలా ఆకలితో అలమటిస్తూనే ఫుట్పాత్ దగ్గరలో పార్క్ బెంచీల మీదో, బస్టాండ్లో బెంచీల మీదో దిక్కు తోచకుండా గడిపింది. తర్వాత ఆకలి కోసం, అవసరాల కోసం తను డబ్బు సంపాదించడానికి ఏదో ఒక మార్గం వెతుక్కోవాల్సి వచ్చింది.
ఒక కంపెనీలో ఏదైనా పని చేయడానికి, పని కోసం అడగడానికి వెళ్ళింది. కానీ తన వయసు 13 సంవత్సరాలు మాత్రమే. ఆ కంపెనీలో ఉద్యోగం పొందాలి అంటే తనకి 18 సంవత్సరాల వయసు కన్నా ఎక్కువ ఉండాలి. తన నిజమైన వయసుని చెబితే ఉద్యోగం రాదేమో అని చెప్పి తనకి 18 సంవత్సరాలు అని అబద్ధం చెప్పేసింది విద్య. అబద్ధం చెప్పి ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే రోజువారీ కూలీ వాళ్ళకి ఫ్యాక్టరీ యాజమాన్యం ఉండడానికి కూడా రూముల సౌకర్యం కల్పిస్తోంది. ఎందుకంటే వేరే వేరే ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికి చాలా మంది వస్తారు. కుటుంబం కానీ, ఎవరూ లేని వాళ్ళు కానీ చాలా మంది ఆ కంపెనీలో పని చేస్తున్నారు. అందుకే ఆ కంపెనీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండడానికి రూముల సౌకర్యం ఏర్పాటు చేశారు. ఒక్కో రూమ్లో 20 మంది పైనే ఉండేవాళ్ళు. ఎలాగోలాగా విద్యకి కనీసం తలదాచుకోవడానికి ఒక చోటు దొరికింది. కడుపు నింపుకోవడానికి ఒక పని దొరికింది. దాంతో విద్యకి కొంతవరకు ఇబ్బందులు తీరాయి. కానీ విద్యకి తన బాధ పంచుకోవడానికి కానీ, కాసేపు 4 మాటలు మాట్లాడుకోవడానికి కానీ ఒక్క తోడు కూడా దొరకలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ తెలుగు తెలియదు. కొద్ది రోజులు గడిచాక అక్కడ పనిచేసే వాళ్ళల్లో ఒక 30 ఏళ్ల మహిళ కూడా పనిచేస్తూ ఉండడం గమనించింది విద్య. ఆవిడ పేరు సరోజ. సరోజ కూడా విద్యను గమనించింది. విద్యను చూడగానే సరోజకి చాలా జాలి కలిగింది. సరోజ విద్య దగ్గరకు వచ్చి, నీ పేరేమిటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటూ తెలుగులో అడిగింది. ఆ కంపెనీలో పనిచేసే చాలా మంది బీహార్ నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లల్లో చాలా మందికి తెలుగు రాదు. అందుకే అప్పటి వరకు విద్య ఎవ్వరితోనూ మాట్లాడడానికి వీలు కుదరలేదు. అందుకే విద్య ఎవ్వరితోనూ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ మౌనంగా ఉండేది. చాలా రోజుల తర్వాత తనకి మాట్లాడడానికి ఒక తోడు దొరికినందుకు విద్య చాలా సంతోషించింది. తను ఒంగోలు నుంచి వచ్చానని చెప్పి విద్య చెప్పగానే సరోజ కూడా చాలా సంతోషించింది. ఎందుకంటే విద్య కూడా తెలుగులో మాట్లాడుతుంది కాబట్టి. విద్య సరోజని ఆంటీ అని పిలిచేది. విద్య సరోజతో తన ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసానని, తల్లి చనిపోయిందని, సవతి తల్లి ఇబ్బందులు పెట్టేదని, తండ్రి కూడా పట్టించుకునేవాడు కాదని, 40 ఏళ్ల వయసున్న వ్యక్తితో రెండో పెళ్లి చేయాలని చూశారని చెప్పినప్పుడు ఆ మాటలన్నీ విన్న సరోజ చెల్లించిపోయింది. విద్య తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను బట్టి సరోజకి చాలా జాలి కలిగింది. సరోజ విద్యని దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఆ స్పర్శతో విద్యకి తన తల్లి గుర్తుకొచ్చింది. అప్పటి నుంచి విద్య సరోజని తల్లిలాగానే చూసేది. ఆ రోజు నుంచి సరోజ కూడా విద్యని సొంత బిడ్డలాగానే ప్రేమించేది. ఆ రోజు సరోజ విద్యని డ్యూటీ అయిపోయాక తన గదికి తీసుకెళ్ళింది. ఆ రోజు విద్య సరోజ వాళ్ళింట్లోనే భోజనం చేసింది. సరోజ విద్యతో, నీకు తోచినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడికి రావచ్చు, నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నన్ను మీ అమ్మలాగానే అనుకో అని చెప్పింది. ఆ మాటలకు విద్య చాలా సంతోషించింది. ఎందుకంటే విద్యకి చాలా రోజుల తర్వాత తన తల్లిని స్వయంగా చూస్తున్నట్టుగా అనిపించింది. తన ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది. కానీ ఆ భగవంతుడు తనకి తల్లి రూపంలో సరోజని పరిచయం చేయడంతో విద్యకి చాలా ఆనందంగా అనిపించింది. ఆ రోజు నుంచి విద్య సరోజలో తన తల్లిని చూడడం ప్రారంభించింది. సంతోషంగా, ఉత్సాహంగా తన పని చేయడం మొదలుపెట్టింది. విద్యకి సరోజ అంటే చాలా ఇష్టం. సరోజకి 2 పిల్లలున్నారు. సరోజ భర్త వేరే సిటీలో పనిచేస్తూ ఉంటాడు. నెలకి 2-3 సార్లు వచ్చి వెళుతూ పిల్లల్ని తనని చూసి వెళుతూ ఉండేవాడు. సరోజ పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేది. సరోజ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాళ్ళు. విద్య తన డ్యూటీ టైం అయిపోయిన తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే ఉండేది. కానీ ఆ రూమ్లో తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. అక్కడే భోజనం చేసేది. అక్కడ తనకి ఎవ్వరూ తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. ఎప్పుడైనా కుదిరినప్పుడు సరోజ డ్యూటీ, విద్య డ్యూటీ ఒకేసారి అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సరోజ వాళ్ళింటికి వెళుతూ ఉండేది. సరోజ పిల్లలు కూడా విద్యని చాలా ఇష్టపడేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకళ్ళు 4వ తరగతి, ఒకళ్ళు 5వ తరగతి చదువుతున్నారు. విద్య అక్కడికి వెళ్ళినప్పుడల్లా సరోజ వాళ్ళ కొడుకు, కూతురికి హోంవర్క్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉండేది. ఒకరోజు సరోజ భర్త విక్రమ్ 2-3 నెలల తర్వాత ఇంటికొచ్చాడు. వచ్చినప్పుడల్లా తను 2-3 రోజులు లేదా వీలును బట్టి ఒక వారము ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈసారి సరోజ తన భర్త ఇంటికొచ్చినప్పుడు విద్యను కూడా పరిచయం చేయాలి అని అనుకుంది. ఆ రోజు సరోజ తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు
విద్యను కూడా తనతో పాటు తీసుకెళ్ళింది. ఎందుకంటే విద్య తన కుటుంబంతో ఆ రోజు సంతోషంగా గడపాలి అని సరోజ అనుకుంది. విద్యకి కూడా అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లడంతో సరోజ వాళ్ళ పిల్లలతో చాలా సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ రోజంతా విద్య వాళ్ళతో చాలా సంతోషంగా గడిపింది. విక్రమ్ కూడా విద్యతో చాలా చక్కగా మాట్లాడేవాడు. విద్యను చూడగానే విక్రమ్లో వంకర బుద్ధి మొదలైంది. ఎలా అయినా సరే విద్యను లోపరుచుకోవాలి అని అనుకున్నాడు. ఎందుకంటే విద్యను ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు. తనొక అనాథ, ఇంటి నుంచి పారిపోయి వచ్చింది అని ఆల్రెడీ సరోజ ఆయనతో చెప్పింది. అందుకే అడిగే వాళ్ళెవ్వరూ లేని తనని లోపరుచుకున్నా ఏ ప్రాబ్లము రాదని తను అనుకున్నాడు. సరోజ విద్య గురించి అన్ని విషయాలు విక్రమ్తో చెప్పింది. విద్యకు ఎవ్వరూ లేరని, ఇంట్లో నుంచి వచ్చేసి ఇలా బ్రతుకు తెరువు కోసం పని చేసుకుంటుంది అని చెప్పింది. ఆ మాటలు విన్నాక విక్రమ్ విద్య విషయంలో తను ఏం చేసినా అడ్డులేదని భావించి ఎలా అయినా సరే విద్యని భయపెట్టో బెదిరించో వశపరుచుకోవాలి అని అనుకున్నాడు. 3 రోజుల తర్వాత విక్రమ్ తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా సరే విక్రమ్ మనసులో అవే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ 1 నెల తర్వాత విక్రమ్ భార్యా పిల్లల కోసం ఇంటికొచ్చాడు. ఆ రోజు విక్రమ్ సరోజాతో విద్యని ఇంటికి పిలవమని, పిల్లలతో కుటుంబంతో సంతోషంగా కాసేపు గడుపుతుంది అని చెప్పాడు. సరోజ కూడా విక్రమ్ విద్య మీద చూపిస్తున్న ప్రేమ నిజమే అని నమ్మింది. తను ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు విద్యను కూడా తనతో పాటు తీసుకొచ్చింది. విద్యతో కాసేపు ప్రేమగా మాట్లాడి తనకి అనుమానం రాకుండా తన మీద చాలా ప్రేమ ఆదరణ చూపిస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టాడు విక్రమ్. ఎవ్వరూ లేని అనాథ అయిన విద్య విక్రమ్ చూపించే ప్రేమకి చాలా సంతోషించింది. విద్య ఒక్కసారి తన మాయలో పడితే తనని లొంగ తీసుకోవడం చాలా ఈజీ అని భావించాడు విక్రమ్. కానీ సరోజకి విక్రమ్ ప్రవర్తన గమనిస్తూ ఉంటే తప్పుగా అనిపించడం మొదలైంది. విక్రమ్ చూపులోని తేడాని స్వయంగా ఒక ఆడది కావడం వల్ల సరోజ అర్థం చేసుకుంది. ఆ రోజు రాత్రి సరోజ విక్రమ్ని తన ప్రవర్తన గురించి ఆరా తీసింది. విక్రమ్ తన మనసులో అలాంటి తప్పుడు ఆలోచన ఏమీ లేదని, పాపం ఏ దిక్కు లేని అమ్మాయి కాబట్టి తన మీద కాస్త ఆదరణ చూపిస్తున్నాను అంతే అంటూ చెప్పాడు. అప్పుడు సరోజ, తనకి మన పిల్లల వయసే ఉంటుంది, తనొక ఎవరూ లేని అనాథ కాబట్టి నాలో తన అమ్మని చూసుకుంటుంది. నేను కూడా తనని కూతురులాగానే భావిస్తున్నాను. తను నాకు కూతురైనప్పుడు, తనకి నేను అమ్మనైనప్పుడు మీరు కూడా తనకి తండ్రిలానే అవుతారు. తన విషయంలో ఒక తండ్రిలా మాత్రమే మీరు ప్రవర్తించండి. ఒక తండ్రిలా మాత్రమే ప్రేమని ఆదరణని చూపించండి. ఏవైనా చెడ్డ ఆలోచనలు మీ మనసులో ఉండుంటే ఇప్పుడే వాటిని మీ మనసు నుంచి దూరం చేసుకోండి. తను కూడా మిమ్మల్ని తండ్రిలాగానే భావిస్తుంది అని చెప్పింది సరోజ. సరోజ మాటలు విన్న విక్రమ్ సరోజకి అనుమానం రాకుండా వ్యవహరిస్తూ తాను కూడా విద్యని కూతురులాగానే భావిస్తున్నానని, అందుకే కాస్త చనువు చూపిస్తున్నానని, తనకి ఎవ్వరూ లేకపోయినా మనం అండగా ఉంటామన్న భరోసా ఇస్తున్నాను అని నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పేశాడు. ఆ క్షణంలో సరోజ కూడా విక్రమ్ చెప్పే అబద్ధాలన్నీ నిజమే అని నమ్మేసింది. ఆ తర్వాత రోజు సరోజది మార్నింగ్ షిఫ్ట్ కావడంతో ఉదయాన్నే ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది. విద్యకి ఈవినింగ్ షిఫ్ట్ ఉంది. ఉదయాన్నే లేవగానే విద్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంది. కానీ విక్రమ్ విద్యతో తన షిఫ్ట్ టైం అయ్యే వరకు అక్కడే ఉండమని, తన కోసం స్పెషల్గా ఏమైనా తినడానికి చేస్తానని ప్రేమగా చెప్పడంతో విద్య కాదనలేకపోయింది. కాసేపటి తర్వాత టిఫిన్ చేసి సరోజ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో విక్రమ్ ఇంకా విద్య మాత్రమే మిగిలి ఉన్నారు. విక్రమ్ ఇదే మంచి సమయం అని భావించి సరోజ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిన తర్వాత విద్య దగ్గరకు వెళ్ళి తనతో చనువుగా ప్రవర్తిస్తూ ఎంతో ప్రేమని నటిస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ మాటల మధ్యలో తనని అప్పుడప్పుడు తప్పుగా తాకుతూ తనని ఎలాగైనా సరే లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 14 ఏళ్ల విద్యకి ఆ చూపులు, ఆ మాటలు, ఆ స్పర్శలోని తేడా చాలా కొద్ది సమయంలోనే అర్థమైపోయింది. తనకి చాలా జుగుప్సగా అనిపించింది. తనకి అనుమానంగా, అసౌకర్యంగా అనిపిస్తూనే ఉంది. వెంటనే విద్య పక్కకు జరిగి విక్రమ్కి దూరంగా కూర్చుంది. అయినా సరే విక్రమ్ విద్యని వదలడం లేదు. మళ్ళీ పక్కకు వెళ్ళి కూర్చుని తనతో మాట్లాడుతూ తన వికృత చేష్టలు మొదలు పెట్టాడు. తనలో పశువు నిద్ర లేచింది. విద్యని ఎలాగైనా లోపరుచుకోవాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి
విద్య వయసును కూడా పట్టించుకోకుండా విద్యతో చెడుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. విద్య తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. విద్యని భయపెట్టి బెదిరించి ఎలాగైనా సరే తన వశం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు విక్రమ్. విద్య ఎంత వారిస్తున్నా వినకుండా పశువులాగా తనని ఆక్రమిస్తూ ఉంటే విద్య ఎదురు తిరిగింది. తన బలాన్నంతా ఉపయోగించి విక్రమ్ని గట్టిగా పక్కకు నెట్టింది. విక్రమ్ కోపంగా విద్యని లాగిపెట్టి కొట్టాడు. విద్య భయంతో బెదురుతో ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా దెబ్బతిన్న పక్షిలాగా చూస్తూ ఉంది. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తనని తాను కాపాడుకోవడానికి ఒక్కసారిగా ధైర్యమంతా కూడగట్టుకుని చేతికి దొరికిన వస్తువులతో విక్రమ్ మీద దాడి చేసింది. అప్పుడే విద్యకి ఆ గదిలో విక్రమ్ తాగి పడేసిన బీర్ బాటిల్ దొరికింది. దాంతో విక్రమ్ మీద దాడి చేసేసరికి విక్రమ్కి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం చూసి భయపడిపోయి విద్య అక్కడి నుంచి పారిపోయింది. కాసేపటి తర్వాత అక్కడ రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్న విక్రమ్ని చూసి స్థానికులు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. పోలీసులు అంబులెన్స్కి ఫోన్ చేశారు. కాసేపట్లో పోలీసులు అక్కడికి వచ్చేశారు. ఆ అంబులెన్స్ కూడా వచ్చింది. విక్రమ్ని హాస్పిటల్కి తరలించారు. తనకు ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. తనకి ఇంకా స్పృహ రాలేదు. ప్రాథమిక విచారణలో ఆ ఇంట్లో సరోజ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత విద్య, విక్రమ్ మాత్రమే ఉన్నారు అన్న విషయం తేలింది. ముందుగా పోలీసులు విద్యని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సరోజ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం విద్యను కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. విద్య చెప్పిన మాటలన్నీ విన్న సరోజ ఒక్కసారిగా కంగుతింది. రాత్రి తనతో విద్యని తన కూతురులానే భావిస్తున్నాను అని, కూతురులాగానే చూసుకుంటాను అని చెప్పిన భర్త ఇంత పని చేశాడా అని ఆశ్చర్యపోయింది. కానీ తన భర్త చూపుల్లో రాక్షసత్వాన్ని ముందుగానే గమనించిన సరోజకి విద్య మాటలు నమ్మడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సరోజ కూడా విద్య తప్పు ఏమీ లేదని, తన భర్త తప్పే ఉండుంటుందని పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చింది. పోలీసుల విచారణలో విద్య చెప్పిన భయంకరమైన నిజాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ తెలుసుకొని ఈ రోజు తనకి జరిగిన అన్యాయానికి, ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి తను పోరాడిన తీరుకి మహిళా సంఘాల వాళ్ళు, స్త్రీ సమాజ సేవకులు చాలా మంది విద్యకి సపోర్టుగా నిలిచారు. ఆ తర్వాత రోజు ట్రీట్మెంట్ తర్వాత విక్రమ్ స్పృహలోకి వచ్చాడు. తన నోటి ద్వారానే తను చేసిన దౌర్జన్యాల్ని, విద్య మీద తను చూపిన పైశాచికత్వాన్ని పోలీసులు ఇంట్రాగేషన్లో బయట పెట్టించారు. తనంతట తానుగానే విక్రమ్ తన నేరాన్ని ఒప్పుకునేలా చేశారు పోలీసులు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. విద్య రిమాండ్లోనే ఉంది. మహిళా సంఘాల వాళ్ళందరూ విద్యకి సపోర్టుగా నిలిచారు. కోర్టులో విద్య తనని తాను రక్షించుకోవడానికి మాత్రమే విక్రమ్పై దాడి చేసిందని, వ్యక్తిగతంగా విక్రమ్ని చంపాలన్న ఉద్దేశం కానీ, తన మీద ఎలాంటి కోపము కానీ, పగా ద్వేషం కానీ, కక్షల్లాంటివి కానీ లేవని కోర్టు నిర్ధారించి విద్యని నిర్దోషిగా విడుదల చేసింది. విక్రమ్కి అభం శుభం తెలియని అభాగ్యురాలైన విద్య మీద అఘాయిత్యానికి ప్రయత్నించినందుకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కూతురు వయసున్న ఒక ఆడపిల్లతో భర్త అంత నీచంగా ప్రవర్తించడంతో సరోజ కూడా విక్రమ్ని అసహించుకొని తనతో తనకున్న బంధాన్ని తెంచేసుకుంది. మహిళా సంఘాల మద్దతుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ వారు విద్యని ఒక అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. దానికి అనుసంధానమైన స్కూల్లోనే విద్యకి తన తెలివితేటలను బట్టి 9వ తరగతిలో అడ్మిషన్ ఇప్పించారు. విద్య చాలా కష్టపడి చదివి 9వ తరగతి చాలా మంచి మార్కులతో పాస్ అయింది. అంతేకాకుండా తన క్లాస్లో ఫస్ట్ కూడా వచ్చింది. విద్యకి బాగా చదువుకోవాలన్న కోరిక ఆ అనాథాశ్రమం వాళ్ళ ద్వారా నెరవేరింది. 10వ తరగతిలో అదే విధంగా విద్య తన ప్రతిభను చూపించింది. తను కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ వచ్చింది. తనకి 10వ తరగతిలో వచ్చిన మార్కులను బట్టి మంచి కాలేజీలో, ఇంటర్లో ఫ్రీగా అడ్మిషన్ దొరికింది. తనకి స్కాలర్షిప్ కూడా వచ్చింది. విద్య చాలా కష్టపడి చదివి ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేసింది. తన జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి అన్యాయం జరిగిన వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాడడానికి విద్య లాయర్ అవ్వాలని ఎంతగానో ఆశపడింది. దాని ద్వారా సమాజానికి సేవ కూడా చేయొచ్చని తను అనుకుంది. ఆ తర్వాత ఆ హోం వాళ్ళ సహాయంతోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి లా కాలేజీలో సీట్ సంపాదించింది. వేరే ఎలాంటి డైవర్షన్స్ పెట్టుకోకుండా చాలా కష్టపడి చదివి లా పూర్తి చేసింది. లా డిగ్రీ కూడా సంపాదించింది.
ఒక మంచి లాయర్ దగ్గర జూనియర్ లాయర్గా జాయిన్ అయ్యి చాలా విషయాలు నేర్చుకుంది విద్య. సమాజంలో పురుషహంకారానికి బలయ్యే అభాగ్యుల కోసం, కామాంధుల కాళ్ళ కింద నలిగిపోయి తమ జీవితాన్ని కోల్పోతున్న ఆడపిల్లల కోసం, వరకట్న దాహంతో గృహహింసలతో హింసించబడుతున్న ఆడవాళ్ల కోసం గొంతెత్తుతూ వాళ్ళకి అండగా నిలబడుతూ వాళ్ళ తరపున పోరాటం చేస్తోంది విద్య. ఎంతో మంది నిర్భాగ్యులకి, విధి చేతిలో వంచబడిన ఆడవాళ్ళకి న్యాయం జరిగేలాగా ఒక లాయర్గా దెబ్బతిన్న ఆడవాళ్ల కోసం, నేరస్తులకు శిక్ష పడడం కోసం కష్టపడి పనిచేస్తోంది విద్య. చిన్నప్పటి నుంచి చదువుకొని ఎంతో మందికి అండగా నిలబడాలన్న విద్య కోరిక తన కూతుర్ని ఎలాగైనా ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాలని ఎంతో ఆరాటపడ్డ తన తల్లి ఝాన్సీ కోరిక ఈ రోజు నెరవేరింది. విద్య ఎంతో మంది ఆడవాళ్ళకి ఆశాకిరణంలా మారింది. విద్య చేస్తున్న మంచి పనులకి, తను చేసే సమాజ సేవకి ఇంప్రెస్ అయ్యి ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అరుణ్ విద్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అరుణ్ కుటుంబ సభ్యులందరికీ కూడా విద్య చాలా బాగా నచ్చింది. విద్యను కుటుంబం మొత్తం ప్రాణం కంటే ప్రేమగా చూసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించి ఒంటరి జీవితం గడిపి ఎన్నో నిందల్ని, అవమానాల్ని, కష్టాల్ని, బాధల్ని అనుభవించిన విద్యకి ఎన్నో రోజుల తర్వాత ఎంతో కష్టపడితే ఇప్పటికి మంచి జీవితం లభించింది. ప్రేమించే భర్త, ఆదరించే కుటుంబము దొరికింది. తను పడ్డ కష్టాలకి, తను అనుభవించిన బాధలకి ఆ దేవుడు తనకి ఇన్నేళ్ల తర్వాత చాలా సంతోషకరమైన, గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించాడు. కానీ చాలా మంది ఆడపిల్లల విషయంలో ఇలాగే జరగాలని ఏమీ లేదు. మగవాళ్ళ అహంకారాలకి, పైశాచికత్వానికి, రాక్షసత్వానికి, క్రూరత్వానికి బలైపోయి జీవితాలనే కోల్పోతున్న ఆడవాళ్ళు, పసిమొగ్గలు చాలా మంది ఉన్నారు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మగాడిగా మగవాళ్ళ ఆలోచన తీరులో నిజమైన మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఆడవాళ్ల మీద జరుగుతున్న ఆకృత్యాలు ఆగిపోతాయి. మగవాళ్ల ఆలోచన తీరులో మార్పు రానంత వరకు ఆడవాళ్లు అలాంటి ఆకృత్యాలకి బలవుతూనే ఉండాలి. తమని తాము కాపాడుకోవడానికి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండాలి. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.